సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కొత్త ఆశలు రేపారు నాకైతే అనిపించింది. ఎందుకంటే ఈ దేశంలో దరిద్రం ఏంటంటే దశాబ్దాల తరబడి కేసులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. నిందితులు జైళ్ళల్లో ఉంటున్నటువంటి వాళ్ళు అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు ఆ జైళ్ళల్లోనే మగ్గిపోతున్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి రాగలుగుతున్నారు. ఆ తర్వాత ఆ కేసులు ఏళ్ల తరబడి. యుక్త వయసులో పెట్టిన కేసులు వృద్ధాప్యంలో పరిష్కారానికి వస్తే ఏం ప్రయోజనం అవుతుంది? ప్లస్ ఎవరికి న్యాయం జరుగుతుంది? ఇలాంటి సిట్యుయేషన్‌లో కొత్త చీఫ్ జస్టిస్ గారు జస్టిస్ సూర్యకాంత్ ఇవాళే ప్రమాణ స్వీకారం. బవాయ్ ఇది గవాయ్ గారిది అయిపోయింది. ఇవాళ చేయాలి గానీ ఇవాళ ఆదివారం కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం చేస్తారనుకుంటా. ఆయన తాజాగా చెప్తున్నటువంటిది ఢిల్లీలో భూ సమీకరణకు సంబంధించి ఒకే తరహా కేసులు చాలా ఉండిపోతే ఆయన ఇచ్చిన ఒక్క తీర్పుతో 1200 కేసులు ఒకేసారి పరిష్కారం అయినాయట. కీలకమైన చట్టపర రాజ్యాంగ అంశాలతో ముడిపడిన చాలా కేసులు హైకోర్టుల దగ్గర పేరుకుపోతున్నాయి. వాటికి నేను సుప్రీంకోర్టులో విస్తృతస్థాయి రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేసి పరిష్కారం చూపుతా అని చెప్పుకొచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అది సక్సెస్ కావాలని కోరుకుందాం.